హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీ ట్యాబ్. ఈ వీడియోలో మనము రీజనింగ్లోని సీటింగ్ అరేంజ్మెంట్ పైన ఒక పజిల్ అయితే చేద్దాము. ఇది ప్రాబ్లం నెంబర్ 3 అనమాట. ABCDEFG తూర్పున అభిముఖంగా నిలబడ్డారు. డికి కుడి పక్కన సి కలడు, బి ఆ వరుసలో ఒక చివరన కలడు మరియు అతడి ప్రక్కన ఈ ఉండును. ఈ మరియు ఎఫ్ల మధ్యలో జీ ఉండును. దక్షిణ చివరి నుండి డి 3వ స్థానంలో కలడు. ఇదైతే మనకి ఇచ్చిన పజిల్. ఇప్పుడు మనం మొదలు పెట్టేద్దాం. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 మొత్తం 7 మంది అయితే ఉన్నారు. వీళ్ళు ఎలా కూర్చున్నారంటే తూర్పునకు అభిముఖంగా కూర్చున్నాడు. తూర్పునకు అభిముఖంగా అంటే మనకి ఇలా ఇది ఉత్తరము, ఇది దక్షిణం అయితే ఇది తూర్పు అవుతుంది, పడమర. తూర్పునకు అది అభిముఖంగా అంటే ఈస్ట్, దీన్ని ఈస్ట్ కూడా అంటారు ఇంగ్లీష్లో. ఇలా ఇటువైపున మొహం చేసి కూర్చోవాలన్నమాట. తూర్పునకి అభిముఖము అంటే మీరు వేరు చేస్తున్నారు, దానికి ఎదురుగా కూర్చున్నారు, మీ మొహము దాని ఆ దిక్కుకు ఎదురుగా ఉందని. ఏ దిక్కుకు? తూర్పు దిక్కు. తూర్పు దిక్కు అనేది ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఎలా కూర్చున్నారంటే ఇలా కూర్చున్నారు. వీళ్ళు ఇలా ఇలా ఉన్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 మంది కదా. 1 2 3 4 5 6 7 మంది వ్యక్తులు తూర్పుకి అభిముఖంగా చేసి కూర్చున్నారంటే ఇలా ఉంటారు. ఇప్పుడు మనం వీళ్ళలో ఏ ఏ ఏ స్థానంలో ఎవరు కూర్చుంటారు అనేది రాసుకోవాలి ఫస్ట్. మొదటి పాయింట్ ఏమంటున్నాడు? డీకి కుడి పక్కన సి ఉన్నాడంట. డీకి కుడి పక్కన సి ఉన్నాడంటే మామూలుగా అయితే మనకి డి కుడి పక్కన సి అంటే ఇలా రాసుకోవాలి. మామూలుగా డీకి కుడి పక్కన సి అంటే ఇలా రాస్తాం కదా. కానీ వీళ్ళు ఎలా కూర్చున్నారు? ఇలా కూర్చున్నారంటే ఒకరి కింద ఒకరు ఇలా వచ్చేలాగా కూర్చున్నారు, లేదంటే ఇటు తిరిగి చూస్తున్నారు. అప్పుడు డీకి కుడి పక్కన అంటే కిందికి వస్తుంది. ఇప్పుడు మీరు ఇటు కూర్చున్నారు, మీరు డి అనుకోండి, డి ప్లేస్లో మీరే ఊహించుకోండి. ఇటు ముఖం చేసిరు, మీరు ఇటు తిరిగి కూర్చున్నారు అంటే ఇక్కడ చూడండి, పెన్ ఇక్కడ పెడితే ఈ పెన్నుని ఎదురుగా చూస్తూ మీరు కూర్చున్నారు. మీకు కుడివైపున అంటే కిందికి వస్తుంది, పైకి రాదు, కిందికి వస్తుంది. కాబట్టి డి కింద సి ఉంటుంది అన్నమాట. తర్వాత బి ఆ వరుసలో ఒక చివరన కలడు. బి అనేది ఆ వరుసలో ఒక చివరన అంటే మనకి ఈ చివరన లేకపోతే ఈ చివరన, కింది చివరిలో కూర్చున్నాడా పైన చివరిలో కూర్చున్నాడా అనే విషయం తెలియదు. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఏ చివరిలో అనేది తెలియదు. డి అనేది బి ఆ వరుసలో ఒక చివరన కలడు అంటున్నాడు. బి ఆ వరుసలో ఒక చివరన కలడు మరియు అతడి పక్కన ఈ ఉండునంట. బి అనేది ఒక చివరిలో ఉండాలి. మరి చివరి అంటే ఇది చివరిని అవుతుంది, ఇది చివరిని అవుతుంది, ఎక్కడైనా ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏం తెలియదు, తర్వాత చూద్దాం. ఈ మరియు ఎఫ్ల మధ్యలో జీ ఉంటాడంట. ఈకి ఎఫ్కి మధ్యలో జీ ఉండాలి. ఇది ఒక పాయింట్ ఇక్కడికి అయిపోయింది. ఈకి ఎఫ్కి మధ్యలో ఎవరు ఉండాలి? జీ ఉండాలి. మరి ముందు ఈ ఉండొచ్చు, లేదంటే ముందు ఎఫ్ ఉండొచ్చు, అంటే ఇలా కూడా ఉండొచ్చు. ఎఫ్కు ఈకి మధ్యలో జీ అంటే ఫస్ట్ ఎఫ్ వచ్చి తర్వాత ఈ రావచ్చు, ఫస్ట్ ఈ వచ్చి తర్వాత ఎఫ్ రావచ్చు, ఏదైనా ఛాన్స్ ఉంది. ఇది పక్కన ఇలా రాసి పెట్టుకొని ఉంటాను. దక్షిణ చివరి నుండి డి 3వ స్థానంలో కలడు. దక్షిణం అంటే మనకి చూడండి కింద దిక్కే కదా. దక్షిణ చివరి నుంచి అంటే ఇలా కింది నుంచి చూసుకుంటే మనకి 3వ స్థానం అంట. కింది నుంచి 3వ స్థానంలో ఎవరు ఉన్నారంటే దక్షిణ చివరి నుండి డి 3వ స్థానంలో ఉన్నాడు అంటున్నాడు. కింది నుంచి 3 అంటే ఇది 1, ఇది 2, ఇది 3. ఇక్కడ డి అయితే ఉంటాలి. దక్షిణ చివరి నుంచి 3వ స్థానంలో మనకి డి ఉండాలి. అయితే ఈ పాయింట్ మనం రాసేసినాం, అయిపోయింది. తర్వాత ఈ మరియు ఎఫ్ల మధ్యలో జీ ఉండాలంట. ఈకి ఎఫ్కి మధ్యలో జీ ఉండాలి. తర్వాత ఇందాక ఒక పాయింట్ రాసుకున్నాం, గుర్తుకుందా? డి కింద సి ఉండాలంటే డీకి కుడి పక్కన సి కలడు అని, అంటే డీకి కింద సి ఉండాలి. ఇది అయిపోయింది, ఈ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఏముందంటే ఆ వరుసలో ఒక చివరిలో బి అనేది ఆ వరుసలో ఏదో ఒక చివరిలో ఉండాలి. నేను బి అనేది ఇక్కడ పెట్టాను అనుకోండి, అప్పుడు మరియు బి పక్కన సి ఉండాలి. బి ఇక్కడ పెడితే బి పక్కన ఈ ఉండాలి, కానీ ఇక్కడ ఆల్రెడీ సి ఉంది కాబట్టి ఈని పెట్టాలి. కాబట్టి బీని ఈ ఇక్కడ కవర్నర్కి పెట్టేసిన అనుకోండి, బి పక్కన ఈ రాస్తే ఇలా అయిపోయింది కదా ఈ పాయింట్. సెకండ్ పాయింట్ కూడా ఉంది. ఈ మరియు ఎఫ్ల మధ్యలో జీ ఉండాలంట. ఈకి ఎఫ్కి మధ్యలో జీ అంటే ఎఫ్ ఇక్కడ పెడితే వాళ్ళిద్దరి మధ్యలో జీ ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి,
ఏ ఒక్కటే రాయలేదు, మిగతా అన్నీ వచ్చేసినాయి. కాబట్టి ఈ చివరి స్థానంలో ఏ ఒక్కదాన్ని పెట్టేస్తా. ఇదన్నమాట పజిల్.